ఇక్కడ ఎవరి ఇష్టాలు వాళ్ళవండి. వాళ్ళ ఇష్టాల్ని కాదనము. మీరు 2 విషయాలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు ఎంపీల గురించి ప్రస్తావిస్తూ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారు తనకు ఆపాదించుకొని తనొచ్చి ట్వీట్ చేశారు. మేము ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు వెళ్లారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో వాళ్ళు రాశారు. మేము యాక్సెప్ట్ చేయట్లేదు. తను ఒక పిల్లర్ లాంటి వాడు. కానీ అంతా మంచే జరగాలి విజయసాయి రెడ్డి గారికి అన్నట్లు రాశారు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి. ఆ రోజు సాయిరెడ్డి గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత అంటే వెంటనే ఎందుకు రెస్పాండ్ అయ్యారన్నది వారు సమాధానం చెప్తే మాకు కూడా వినాలని ఉంది. ఇక్కడ ఎవ్వరు కూడా మా పార్టీ తరఫున మేము వెళ్ళమని మేము ఎవరికి చెప్పలేదు. అండ్ రెండవది వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ నాకు ఒకటే గుర్తుకొస్తుందండి. ఇది కొత్తగా జరిగిందా అంటే అస్సలు కాదు. 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీఎం రమేష్ గాని, సుజనా చౌదరి గాని, లేకపోతే టీజీ వెంకటేష్ గాని వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనే దానికి మన దగ్గర సమాధానం ఉంటే, విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు అనే దానికి కూడా సమాధానం దొరుకుతుంది. అఫ్ కోర్స్ ఆయన వ్యవసాయం చేస్తా అంటున్నాడు. వ్యవసాయం చేసుకుంటే అది వెరీ గుడ్ ప్రొఫెషన్, ఒక నోబుల్ ప్రొఫెషన్. వి ఆల్ వెల్కమ్ ఇట్. బట్ వేరే పార్టీలోకి వెళ్తారా లేదా అన్నది ఇక్కడ మనం గమనించాలండి. కయ్యానికి కాలు దూవడానికి నేను రెడీగా ఉన్నాను అని వారు ఒకవేళ సంకేతాలు ఇస్తే పార్టీ తరఫున ఖచ్చితంగా మేము మా వాణిని వినిపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఎక్కడ కూడా ఇప్పుడు ఆయన కయ్యానికి కాలు దూవారని మీరెందుకు అనుకుంటున్నారు? జరుగుతున్న పరిణామాలు చూస్తే మీరే 2 మాట్లాడారండి. జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నారు కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యారు. విలువలు, విశ్వసనీయత అంటే 3 తరాలు ఆ కుటుంబానికి సేవ చేసిన ఆయన్ని పట్టుకుని గబాలన మాట అంటే రెస్పాండ్ కాడా ఆయన? అరే ఇక్కడ నేను చెప్పేది కూడా అదే అండి. తర్వాత షర్మిల గారి దగ్గరికి వెళ్ళి నా బాధ వెళ్ళబోసుకుంటాను అది ఇదని మీరు అన్నారు కదా, ఏదో చెప్పుకున్నారు బాధలు అది అని చెప్పేసి. ఇప్పుడు షర్మిల గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి, సాయి రెడ్డి గారికి 40 ఏళ్ళ అనుబంధం అని మీరే అంటున్నారు. సో ఎన్నో విషయాలు చర్చకు వచ్చింటాయండి. ఇప్పుడే కాదు, గతంలో కూడా పర్సనల్ విషయాలు లేకపోతే చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఎందుకంటే మనం క్లోజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాం. ఈ రోజు మరి షర్మిల గారు బయటికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమని చెప్పి విజయసాయి రెడ్డి గారు అన్నారని నాతో అన్నారు. ఈ మాటలన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? మేమనేది అది. అంటే ఇప్పుడు మీరు వచ్చేసి ఇంకా దానికి 99 టీవీనో ఇంకో టీవీనో తీసుకొచ్చి లైవ్ పెట్టేస్తే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఇంకా క్లారిటీ కూడా ఉంటది కదండి. ఈ బాధలన్నీ దేనికి? బాధలు మీ పార్టీ నాయకులకి వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డికి ఉన్నాయి, మిగిలిన మీడియాకి ఏం లేవు బాధలు. నేను చెప్పేది మీడియాకి వచ్చి చెప్పారు ఎవరు? షర్మిల గారు. అర్థమైందా మీకు? నేను అనేది ఇంకా అంత మీడియాకి వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో 1-2 చెర్రీ పిక్ చేసే బదులు మీడియాను పిలిచేసి లైవ్ పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా నేను. షర్మిల గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు బయటకు వచ్చేసి విజయసాయి రెడ్డి గారు నాకు బాధలు చెప్పుకున్నారు. అవునప్పా, మీరు 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది లేకపోతే ఆ ఫ్యామిలీ రిలేషన్ ఉంది అన్నప్పుడు ఏవో వచ్చి మాట్లాడితే డిస్కషన్ 1-2 జరుగుతాయండి. ఇప్పుడు మనం ఆన్ రికార్డ్ మాట్లాడేటప్పుడు, ఆఫ్ రికార్డ్ మాట్లాడేటప్పుడు మనకు కూడా కొన్ని విషయాలు ఏమైనా డిస్కషన్కి వస్తే మన అభిప్రాయాలు కొంచెం ఓపెన్ గా మనం మాట్లాడుకుంటాం. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆన్ రికార్డ్ నేను పెట్టి మాట్లాడతాను అని షర్మిల గారు ఎప్పుడైతే అన్న మాట్లాడతారో దానికి కొంచెం మైలేజ్ వస్తుంది, ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది, కదలిక వస్తుంది అన్న వెంటనే నెక్స్ట్ రోజు వచ్చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒకటే అండి వాసుదేవ్ గారు, నేను షర్మిల గారికి నేను నిన్న వీడియో చేసి కూడా చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే, నాకు సమస్యలు ఉన్నాయి, డబ్బులు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు ఓట్లు వేయండి, నేను దానికోసం ప్రజల దగ్గరికి వస్తా అంటే చీప్ అయ్యేది వారి రాజకీయ ఆ ప్రయాణమే సరిగా వెళ్ళదు. అది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు నిన్న చెప్పింది కూడా విజయసాయి రెడ్డి గారు ఏదో షర్మిల గారి గురించి చెప్పమని చెప్పేసి షర్మిల గారితో అంటే షర్మిల గారు బయటకు వచ్చి చెప్పారంట. అది అవసరం లేదు, ప్రజలకేం అవసరం ఉందండి. నేను అనేది కోర్టుకు వెళ్ళి తెలుసుకోండి, మీకు అంత ఇదిగా ఉంటే ఓకే, టేక్ హెల్ప్ ఆఫ్ విజయసాయి రెడ్డి గారు, వి డోంట్ మైండ్. అంతే తప్పితే ఈ రోజు బయటకు వచ్చేసి అదేదో రాష్ట్రానికి సంబంధించింది. ఇప్పుడు నిన్న మీరు చూసే ఉంటారండి, పేకాట శిబిరాలు, మా జమ్మలమడుగులో పేకాట శిబిరాలు ఉన్నాయని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడి గురించి ఇంకొక బీజేపీ నాయకుడే ఐఏఎస్ ఆఫీసర్ల కంటే జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి లెటర్ రాశారు. షర్మిల గారు పుట్టింది జమ్మలమడుగులో, జగన్ గారు పుట్టింది జమ్మలమడుగులో. అక్కడ ఎంతో మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ఈ పేకాట శిబిరాల వల్ల, వాళ్ళ భర్తల ఆస్తులు తగిలేస్తున్నారని. దాని మీద పోరాడమనండి. సమస్య కాదా? చేసింది బీజేపీలు కాదా? బీజేపీ వాళ్ళకి ఆపోజిట్ గా చేస్తే కాంగ్రెస్ కు మైలేజ్ రాదా? అసలు కాంగ్రెస్ కు శత్రుత్వం ఎవరుతుందని బీజేపీతో. కానీ ప్రతిసారి వచ్చి మా అన్న డబ్బులు ఇలా, మేనకోడలికి ఇలా, మేనల్లుడికి ఇలా, ఎవరికని మాకేమవసరం ఇచ్చేస్తే పోలా అండి. ఎందుకు ఈ ఆస్తి తగాదాల వల్లే కదా మొత్తం ఇప్పుడు కుటుంబం అంతా రోడ్డున పడింది. ఇచ్చేస్తే న్యాయంగా వాటా ఇచ్చేస్తే పార్టీ అంతా ఒకటిగానే ఉండేది కదా. దానికి రాజకీయాలకు ఏం సంబంధం అంటున్నాను. ఇప్పుడు ఒకటండి, మనం సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇవ్వలేము. ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది. అది దానికి ఒక సిస్టమ్ ఉంది మన దేశంలో. దానికి పాలిటిక్స్ కి సంబంధం లేదండి. పాలిటిక్స్ దానికోసం వాడుకోకూడదు. ఎందుకు వాడతారు పాలిటిక్స్ ని? ఇప్పుడు ఒకటి ఆల్రెడీ లెటర్లు అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆవిడ చెప్పాల్సింది ఆవిడ చెప్పారు.
నెక్స్ట్ ఇంకా డిసైడ్ చేయాల్సింది ఎన్సీఎల్టీయా వాళ్ళ కోర్టులో వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి విజయసాయి రెడ్డి గారిని కలిసిన తర్వాత వచ్చేసి అబ్బా వాళ్ళు వచ్చేసారు, నాకు సంఘీభావం తెలిపారు, నేనే గొప్పదాన్ని, నేనే మంచిదాన్ని, ఇంకా ఆ డెప్త్ లోకి వెళ్తే మ్యాటర్ వేరే ఉంటుందండి. మాట్లాడొచ్చు, నాకు చాలా విషయాలు తెలుసు. ఇంకో విషయం కూడా ఆవిడ మాట్లాడారండి, అంటే మొన్నటిదాకా పెద్దగా దాని గురించి ప్రస్తావన చేయలేదు కానీ, ఒకటి